శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంకా ఇప్పుడు కరుడికి కోపం వచ్చింది. ఆయన సైన్యాన్నంతటిని వెంట పెట్టుకుని వచ్చేశాడు. రాముడితో తలపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. 14,000 మంది రాక్షస సైన్యానికి కరుడు అధిపతి కదా. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన అంటే, రాముణ్ణి చంపడానికి తన అంతటి అధినాయకుడు ఎందుకు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి తన భృత్యులైన తన సేవకులైన వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఆ పని పూర్తి చేయగలిగితే అంతకంటే నాకు ఆనందం ఏముంటుందని అనుకున్నాడో ఏమో. ముందు అందరినీ పంపిస్తున్నాడు. కరుడు కోపించినటువంటి రాముణ్ణి చూశాడు. అవష్టబ్ధనం రామం క్రుద్ధం చ రిపుఘాతినం దదర్శాశ్రమమాగమ్య కరస్సహ పురస్సరై. రాముడు బాగా కోపాన్ని తెచ్చుకున్నాడని చెప్పాం కదా. ఆ కోపంతో ఉన్నటువంటి రాముణ్ణి ఆశ్రమానికి వచ్చి వీంటిని ధరించి ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి కళ్ళారా చూశాడు కరుడు. రామదర్శనం కరుడికి ప్రాప్తించింది. అయితే ఆయన రాముడని, లోకాభిరాముడని, జగదభిరాముడని, శ్రీరాముడని, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. నీకు వచ్చిన ఆపదలేమిటి అంటే, ఇదిగో ఈ గుణాలతో కూడినటువంటి సగుణ ఉపాధిలో వచ్చి పడ్డావు. దీంట్లో నుంచి బయటపడాలి. ఆ బయటపడితే సంపద, దాంట్లో ఉంటే ఆపద. అంతే, అంతకంటే బంధువుల వల్ల కానీ, ధనం వల్ల కానీ, కామక్రోధాలు ఇవన్నీ కాదు. ఆపదాం అపహర్తారం. ఆపదను పోగొట్టేది ఎవరు? శ్రీరాముడు. ఆపదను పోగొట్టడం అంటే అర్థం ఏమిటి? సంపదలు ఇవ్వటమే. ఇప్పుడు మన దృష్టిలో మనం ఆలోచించే స్థాయిలో చూస్తే మనకు వచ్చే ఆపదలు ఏమిటి అంటే, ఈ ఉపాధిలో ఈ ఉపాధి శత్రువు కాదు, ఉపాధిని ఆశ్రయించుకుని ఉన్నటువంటి కామక్రోధాది రాక్షస గుణాలే శత్రువులు. అవే మనని చుట్టుపుట్టిన ఆపదలు. ఆ ఆపదల్ని పోగొడతాడు రాముడు. ఎప్పుడు? నువ్వు ఆయన్ని ఆశ్రయించు. ఆయన్ని ఆశ్రయించడం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి బతిమాలక్కర్లా. ఆయన నాకు కనపడ్డండి, ఎక్కడో ఉంటాడు, మరి నేను ఎలా బతిమాలితే ఆయన అదేమీ అక్కర్లేదు. ఆయన నీకు కనిపించడంటే ఎవరికి కనిపిస్తాడు? నీ మనోనేత్రంలో నీకే కనపడాలి. నువ్వు ఆయన్ని కనపడింప చేసుకునేంతటి ఆ మానసికమైన స్థాయిని పెంపొందించుకోవాలి. కళ్ళు మూసుకుంటే నీకు రాముడు కనపడాలి. నువ్వు మాట్లాడింది ఆయనతో చెప్పాలి. చెప్తే ఆయన వింటాడు. విన్న తర్వాత ఆయన ప్రేరణ చేత, అంటే అర్థం నీలో ఉన్నటువంటి సస్వరూపమైన పరమాత్మ యొక్క ఆ పరమాత్మ యొక్క సముఖంలో పరమాత్మ సాక్షిగా ఉండగా నువ్వు రాముడిని నమ్మావు కాబట్టి ఆయన వలన ఆపదలు పోయి నీకు సంపదలు ప్రాప్తిస్తాయి. ఇంత అర్థం ఉంది మనం చేసుకునే ఆ ప్రార్థనా శ్లోకంలో. కాబట్టి అటువంటి రాముణ్ణి చూశాడు కరుడు. కానీ ఏం ఉపయోగం? కరుడులో ఇదిగో ఈ చెప్పినటువంటి కోపం, కామం, లోభం ఇలాంటి గుణాలన్నీ బాగా పేరుకొని పోయి ఉన్నాయి. అది సహజమే. అలాంటి మానవులు ఉంటారు.
అటువంటి ఎదురుగా రాముడికి ఎదురుకుండా తోలు నా రథాన్ని నడిపించు అన్నాడు సారథితో. సూతుడు ఏం చేశాడు? ఆ రథాన్ని అలాగే రాముడికి ఎదురుకుండా నడిపించుకు వెళ్ళాడు. అది చూశారు కరుణ యొక్క మంత్రులు. మన యొక్క నాయకుడు వెళ్ళి సాక్షాత్తు ఆ రాముడితోటే తలపడుతున్నాడు అని వీళ్ళల్లో కూడా మంచి ఉత్సాహం వచ్చేసి వీళ్ళు సింహనాదాలు చేయటం మొదలుపెట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఉత్సాహంతో ఆయన చుట్టూతా వాళ్ళు సింహనాదాలు చేస్తుంటే అప్పుడు కరుడు ఎలా ఉన్నాడు? రాక్షసుల మధ్యలో ఉన్న కరుడు, రాక్షసుల మధ్యలో రథం మీద ఉన్న కరుడు ఎలా ఉన్నాడు? నక్షత్రాల మధ్య ప్రకాశించే చంద్రుడిలాగా లేడు, అంగారకుడిలాగా ఉన్నాడు. అంగారక గ్రహం, అంగారకం అంటే అది రక్తవర్ణంలో ఉంటుందో ఏమో, అది కుజగ్రహం అంటారు. ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇక వెంటనే ఆ ఉత్సాహంతో కరుడు ఏం చేశాడు? ఒక తతః శరసహస్రేణ రామం అప్రతిమౌజసం అర్ధయిత్వా మహానాదం ననాద సమరేకర. ఫస్ట్ విక్టరీ అన్నమాట, మొదటి విజయం. 1000 బాణాలు శరసహస్రేణ. కరుడు కూడా సామాన్యుడేం కాదు, యుద్ధ విద్యలో మంచి నేర్పరే. ఒక్కసారిగా 1000 బాణాలు పుంఖానుపుంఖాలుగా శ్రీరాముడి మీద వదిలిపెట్టాడు కరుడు. అప్పుడు రాక్షసులందరూ కూడా ఇక తమ నాయకుడే బాణాలు వేస్తుంటే వీళ్ళు కూడా తమ ఆయుధాలని వాళ్ళ శక్తి కొద్దీ ఏం చేశారు? రాముడి మీద ప్రయోగించారు. వాళ్ళ ఆయుధాలు ఏమిటవి? ముద్గరై పట్టసై శూలై ప్రాసై ఖడ్గై పరశ్వధై రాక్షస సమరే రామం నిజగ్ను రోష తత్పరా. రోషంతో వాళ్ళు బాగా మదించిపోయి ఇదిగో ఈ చెప్పిన ఆయుధాలన్నీ వేసేసరికి ఇప్పుడు ఇక ఇలా చుట్టుముట్టేసరికి ఎలా ఉంది? రాముని చుట్టూ ఎవరున్నారు? భయంకరమైనటువంటి రాక్షస సైన్యం రాముని చుట్టుముట్టి ఉంది. సతై పరివృతో ఘోరై రాఘవో రక్షసాంగణై తాని ముక్తాని శస్త్రాణి యాదుధారయిస్స రాఘవ ప్రతిజగ్రాహ విశిఖైరే నద్యోగాని వసాగర. సాగరంలోకి ఎన్ని నదులు వచ్చి పడితే మాత్రం ఏం చేస్తుంది? ఆ సాగరంలో కలిసిపోవాల్సిందే. వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ ఏం చేశాడు రాముడు? ఆ కరుడు ప్రయోగించిన 1000 బాణాలు, వీళ్ళు ప్రయోగించిన అసంఖ్యాకాలైనటువంటి పరిగ, ప్రాస, ముద్గర, తోమర, శూల, కుంత, ఈ ఆయుధాలన్నింటినీ రాముడు తన బాణాలతో తన వైపుకి రాకుండా, తన మీదకి రాకుండా అడ్డగించాడు. ఆ దెబ్బల్ని అవి తగిలినాయి బాణాలు. ఆ ప్రయోగించిన ఆయుధాలు రాముడికి తైః ప్రహరణైర్ ఘోరైర్ భిన్నగాత్ర. శ్రీరాముడి శరీరంలో అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు ఏర్పడినాయి ఆ ప్రయోగింపబడిన ఆయుధాల చేత. కానీ శ్రీరాముడు నా వివ్యధే, ఆయనకి ఈషన్ మాత్రం కూడా వ్యధ అనేది కలగలేదు. రామ ప్రదీప్తైర్ బహుభిర్వ్రజైరివ వజ్రైరివ మహాచల. ఆ ప్రయుక్తమైనటువంటి ఆయుధాల చేత ఆయన వజ్రైరివ మహాచల, మహాచలం మీద వజ్రాయుధంతో కొట్టబడిన మహాపర్వతం వలె రాముడు ఎంత మాత్రం కూడా బాధపడలేదు. మామూలు పర్వతాలైతే వజ్రాయుధం దెబ్బతింటే ఎక్కడికక్కడ ముక్కలైపోవాల్సిందే. కానీ ఇక్కడ ఎందుకని ఇలా చెప్తున్నాడు అంటే, వజ్రాయుధానికి లొంగని పర్వతంలాగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు. నిజానికి శ్రీరామచంద్రుడు జగత్పతి కదా, సమస్తానికి ఆయనే అధిపతి కదా. ఆయన లేకపోతే అది అంటే మనం ఈ మాట సగుణ రూపంలో ఉన్న రాముడిని ఆలంబనం చేసుకొని చెప్పుకుంటున్నాం. ఎంతసేపు రాముడిని గురించి చెప్పుకుంటున్నాము అంటే ఆయన వేదవేద్యుడైన పరాత్పరుడైన పరమ పురుషుడే, సాక్షాత్తు ఆయన సత్పురుషుడే, చిత్ స్వభావుడే, సచ్చిత్ స్వభావుడే, పరమాత్మే. అప్పుడు ఈ ఆయుధాలన్నీ సవిద్ధ క్షతజ దిగ్ధ సర్వగాత్రేషు రాఘవ బభూవ రామ సంధ్యాభ్రైర్దివాకరైవృత. అది ఆ సర్వావయవాల మీద కూడా
ఆ ఆయుధాల దెబ్బలు చిన్న చిన్నగా తగిలి గాయాలు ఏర్పడితే అప్పుడు ఆయన రక్తసిక్తుడై ఉండి సాయంత్రం పూట మేఘాల చేత ఆవరింపబడిన సూర్యుడి వలె ప్రకాశించాడు. ఉపమా అలంకారం ప్రయోగించడంలో కూడా వాల్మీకి ఈయన ఇక్కడ సూర్యుడిలా ఉన్నాడు. ఇందాక సైన్యంతో చుట్టబడినటువంటి కరుడు నక్షత్రాలతో చుట్టబడిన అంగారక గ్రహం లాగా ఉన్నాడు. అంగారక గ్రహము గ్రహమే, కాదంటానికి వీల్లేదు. ఇవి నవగ్రహాలు, 9 గ్రహాలు. భూమి అనేది గ్రహం కాదని నవగ్రహాలే అని ఇది ఒక ఆధునికమైనటువంటి లెక్క ఉన్నది. కానీ పురాణ వాటి ప్రకారం శాస్త్రం కూడా ఒక్కొక్కసారి తన తన పంధాలో తాను పోతుందనుకోండి. కానీ ఈ నవగ్రహాలు కూడా ఎందుకు సృష్టించబడినాయి, ఎందుకు అంటున్నాం? ఎవరు సృష్టించారు? ఈ సృష్టి మొత్తాన్ని పరమాత్మే. పరమాత్మ ఎలా సృష్టించాడు? ఆయన జ్ఞానస్వరూపుడు, శక్తి స్వరూపుడు కాబట్టి ఆయన ప్రజ్ఞాన స్వరూపుడు కాబట్టి ఆయన శక్తి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు కాబట్టి ఆ జ్ఞానానికి శక్తి ఉన్నది కాబట్టి, శక్తి జ్ఞానం చేత పరిపాలింపబడుతున్నది కాబట్టి ఆయనే ఈ సమస్తాన్ని ఏ ఒక్క ఇతర సహాయం లేకుండా నిమిత్త కారణము తానే, ఉపాదాన కారణము తానే అయ్యేసరికి ఈ సృష్టి ఏర్పడింది. ఇది ఆభాస. అయితే ఇప్పుడు ఈ నిమిత్త ఉపాదాన కారణాలు లేకపోతే సృష్టి ఎక్కడిది? లేదు. మరి అటువంటిప్పుడు ఈ నవగ్రహాలు కూడా ఆయన సృష్టించి, ఆయనే పరమాత్మే ఇలా వివర్తంగా కనపడుతున్నాడు. మారి కనపట్టలేదు, ఆయనలో నుంచి పుట్టడం లేదు అని వేదాంతం ఉద్ఘోషిస్తోంది. దశోపనిషత్తులు ఒకే మాట చెప్తున్నాయి. ఇది పరిణామవాదం కాదు, మరి జాతవాదం అంతకంటే కూడా కాదు. మరేమిటి? వివర్తవాదం. ఇదే దశోపనిషత్తులు చెప్పిన ఏకైక వివర్తం. అంటే మహాజ్ఞాన స్వరూపుడు, శక్తి స్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మే తానే ఉపాదాన కారణం, తానే ఆ నిమిత్త కారణం అయి ఇలా మారాడు. ఇలా మారలేదు, మళ్ళీ మారాడంటే తంట. ఆ ఉపనిషత్తులు ఒప్పుకోవు. మారిన పరమాత్మే ఇలా కనపడుతున్నాడు చూసే వాళ్ళకి. దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇదంతా నిజమని చూస్తే అలాగా, కానీ నిజంగా ఆలోచిస్తే అసలు పరమాత్మ ఎప్పుడు మారను లేదు, ఆ సృష్టి చేయను లేదు, ఆయన పాటిగానే ఉన్నాడు. ఇది దృష్టి భేదము. ఇప్పుడు చివరిలో చెప్పుకున్న దృష్టి భేదం అలవరుచుకుంటే మోక్షం యొక్క స్వరూపం మనకి అర్థమవుతుంది. అప్పుడు రామాయణం ఎందుకు వచ్చింది, ఏ విషయాన్ని ప్రజానీకానికి వివరించి చెప్పడానికి వచ్చిందో మనకి అర్థమవుతుంది. మరి ఈ నవగ్రహాలు దేనికోసం సృష్టించాడు ఆ మహావిష్ణువు అంటే భూమి కోసమే. ఎందుకని? భూమి అంటే ఆయనకి ఇష్టం. ఈ గ్రహాలు సూర్యుడితో సహా 9 గ్రహాలని కూడా సూర్యకేంద్రకంగా పెట్టాడు. ఆ మాట వేదం ఎక్కడా కాదని అనలేదు. భూమి మీద మాత్రమే జీవకోటిని సృష్టించి అందులో ఉత్తమోత్తమ జీవిగా మానవుణ్ణి మలిచి ఆ ఏర్పాటు చేశాడు. ఎందుకు? ఈ మానవుడు తనను గురించి తెలుసుకుంటాడు అని. తెలుసుకుంటే తనని చేరుకుంటాడు, తెలుసుకోకపోతే ఈ భూమి మీదనే మళ్ళీ మళ్ళీ పుట్టి ఈ జన్మలు అనేవి ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇది ఉపనిషత్ సార సిద్ధాంతం. మరి ఆ ప్రకారం చూసినట్లయితే అన్ని గ్రహాలు కూడా భూమి యొక్క స్థితి కోసమే, భూదేవి కోసమే సృష్టించబడినాయి. అంగారక గ్రహం కూడా అంతే. అన్ని గ్రహాలు తమ వంతు భూమి యొక్క అభివృద్ధికి, భూమి యొక్క స్థితికి అందిస్తాయి. అది పరమాత్మ శాసనం. మరి అలా అందించినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధర్మం ఉంది.
ఆ ధర్మం ప్రకారం భూమి మీద జీవరాశి పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. అది వీటన్నింటికి ఆ కంట్రోల్ అనేది ఆ గ్రహాల్లో అమర్చబడి ఉన్నది. అప్పుడు అంగారకుడు అది ఎరుపు వర్ణంలో ఉంటాడు. రజోగుణం కూడా, రాక్షస గుణం కూడా ఎరుపు వర్ణంలో ఉంటుంది. చంద్రుడు తెలుపు వర్ణంలో ఉంటాడు. సత్వగుణం తెలుపు వర్ణంలో ఉంటుంది. అందుకని సత్వగుణ ప్రధానమైన రాముణ్ణి చంద్రుడితో పోల్చాడు. రజోగుణ ప్రధానమైనటువంటి కరుణ్ణి అంగారకుడితో పోల్చాడు. ఇది పోలికల్లో ఉన్నటువంటి ఔచిత్యంగా మనం భావించవచ్చును. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? సాయంకాలం పూట మేఘాల చేత చుట్టబడినటువంటి సూర్యుని వలె ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూశారు ఎవరు? ఆకాశంలో సమావేశమై ఈ యుద్ధాన్ని తిలకించడానికి వచ్చిన దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు, దేవర్షులు అందరూ కూడా వాళ్ళకి ఒక్కసారి మనసులో చాలా బాధ కలిగింది. దేవతలు దుఃఖించారు. ఏకం సహస్రైర్బహుభిస్తదా దృష్ట్వా సమావృతం విషేదుర్దేవ గంధర్వా. విషేదుహు, వాళ్ళు దుఃఖించారు. ఆయన 100 బాణాలు అయితే తతో రామ సుసంక్రుద్ధో మండలీకృత కార్ముక, తన వింటిని మండలీకృతం చేసి, అంటే ఆ నారి తగిలించి బాణం లాగేసరికి ఆ విల్లు ఇలా ఆ మండలం లాగా వంగింది. ఆ వంగిన దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. అది ఆయన దాని ద్వారా సహస్రశ వేల కొద్ది, 100ల కొద్ది బాణాలు వేశాడు. వేస్తే ఆ వేయటం ఎలా వేశాడు? అవలీలగా, బాధపడి, కష్టపడి, శ్రమపడి, రొప్పుకుంటూ రోజుకుంటూ కాదు. అలా అసలు ఎప్పుడు వేశాడో ఏం చేశాడో కూడా ఎలాగో తెలియదు. అలా అవలీలగా వేసేసరికి ఆ బాణాలు ఏం చేసినాయి? రాక్షసుల యొక్క ప్రాణాలు తీసినాయి. వాళ్ళు వేసిన ఆయుధాలు ఈయనకి చిన్న చిన్న గాయాలు కలిగించినాయి. ఈయన వేసిన బాణాలు వాళ్ళ ప్రాణాలు, అవి ఎంతమంది మీద పడితే అంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అంటే అర్థం ఏమిటి? రాముడికి స్వల్పమైన గాయాలే, ఆయనకి వాళ్ళకి ప్రాణాలు పోయినాయి. అంటే ఎప్పటికైనా సర్వశక్తి, సర్వ జ్ఞాన సంపత్తి, అది సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు పరమాత్మ. ఈ 2 లక్షణాలే జగత్తును నడిపిస్తున్నాయి. అటువంటి పరమాత్మ సర్వశక్తి సమన్వితుడు కాబట్టి ఆ పరమాత్మకే ఎప్పుడు విజయం. అవరోధాలు వస్తాయి. ఇప్పుడు రాముడికి శరీరం మీద చిన్న చిన్న గాయాలు, రక్తం స్రవిస్తోంది. అయినా అవి ఏ విధమైనటువంటి అభ్యంతరాన్ని, ఆటంకాన్ని కలిగించలేవు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి మీద అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గురి చేశాడు. అతడు ప్రహ్లాదుడు బాధపడ్డాడు. అక్కడ విష్ణువు రక్షించాడు. ఇప్పుడు ఆ మహావిష్ణువునే రాక్షసులు బాధించారు. అంటే అర్థం ఏమిటనమాట? మహావిష్ణువు ఆ విధంగా రాక్షసుల చేత తాను బాధించబడి ఏ విధంగాను దానివల్ల బాధపడడు అని స్పష్టంగా ఈ ఉపమానాల వల్ల వాళ్ళు వేసిన బాణాలు ఇవి ఆయనకి స్వల్పమైనటువంటి ఇదే కలిగించినాయి తప్ప ఈయన వేసిన బాణాలు వాళ్ళ ప్రాణాలు తీసినాయి. అది ఆ బాణాలు ఎలా ఉన్నాయి? అగ్ని వలె ప్రకాశిస్తున్నాయి. అంతరిక్షగతో రేజుర్దీప్తాగ్ని సమతేజస, అగ్నితేజస. బాణం, ఒక్కొక్క బాణం అగ్నిగోళంలాగా ప్రయోగింపబడుతుంది. వాళ్ళు వేసే బాణాల్లోనూ ఆయుధాల్లోనూ ఏమంత శక్తి లేదు. ఎందుకని? ప్రయోగించే వాడిలో ఆ చిత్తశుద్ధి లేదు, అహంకారం ఎక్కువ. అది ఏముంది? ఆయుధం ఏముంది? ఆయుధానికి ఎప్పుడు గొప్పతనం వస్తుంది? ప్రయోగించే వ్యక్తి యొక్క చిత్తశుద్ధిని బట్టి, మంత్రసిద్ధిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఆ ప్రయోగించబడిన ఆయుధం
దాని ప్రభావాన్ని చూపిస్తుందని మనం భావించవచ్చు. బాణాలు ఎన్ని వేస్తున్నాడు? అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చాపమండలాత్ వినిష్పేతు అతీవోగ్రాహ రక్ష ప్రాణాపహారిణ. వినిష్పేతు, ఒక్కొక్క బాణం వెళ్ళిందంటే పడిందంటే ఆ రాక్షసుడు అక్కడికక్కడ ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నాడు. తైర్ధనూంషి ధ్వజాగ్రాణి వర్మాణి చ శిరాంసి చ బాహూన్ సహస్తాభరణానూరున్ కరికరోపమాన్ చిచ్ఛేద రామ సమరే శతశోధ శాస్త్రశ. వందల వేల కొద్ది బాణాలు ఉపయోగించి వాళ్ళ ధనుస్సుల్ని, ఆ టెక్యాల కొనల్ని, కవచాల్ని, శిరస్సుల్ని, ఆభరణాలతో కూడిన భుజాల్ని, ఏనుగు తొండాల వంటి తొడల్ని ఆయన చిచ్ఛేద ఛేదించి అవతల పారేశాడు. ఇంకా వేటిని? హయాన్ కాంచన సన్నిభాన్ సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ గజాంశ సగజారోగాన్ సహాయాన్ సాధినస్తథా పదాతీన్ సమరే హత్వాహి అనయద్యమసాధనం. ఇదిగో వీళ్ళందరినీ కూడా యమసదనానికి పంపించాడు. ఇక వాళ్ళందరూ మరణిస్తూ ఉంటే అక్కడ ఎటువంటి దృశ్యం కనపడుతోంది? వాళ్ళ ఆర్తనాదాలు. భీమం ఆర్తస్వరం చక్రుహు భిద్యమానాః నిశాచరాః. భయంకరమైన ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక్కొక్క బాణం వచ్చి వాడి మర్మస్థానాల్లో తగులుతుంటే ఆ బాధని భరించలేక ఆ రాక్షసుడు బాధపడి కేకలు పెట్టి ఆ మరణ బాధను అనుభవిస్తుంటే భయంకరమైన నాదాలు చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా అలా ఆ సైన్యం మర్మాలను చీల్స్తూ రాముని వాడి బాణాల చేత పీడితమై ఎండిన వనం అగ్నిచే పీడింపబడినట్లు ఏమాత్రం సుఖం పొందలేదు. కొందరు రాముడికి మరణించేవాడు మరణిస్తున్నాడు, బతికి ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? రాముడికి అంట ఎదురుగండా వెళ్ళిపోయి శూలాలు వేశారు. రామశ్చ అభిముఖం గత్వా చిక్షుపు పరమాయుధాన్. ఏమిటవి పరమాయుధాలు? శూలాన్, ఖడ్గాన్, పరశ్వధాన్, వీటన్నింటినీ ప్రయోగించారు. రాముడు ఏం చేశాడు? తన బాణాలతో బాణైర్హి మహాబాహుశ్చత్రాణ్యావర్య రాఘవ జహార సమరే ప్రాణాన్ చిచ్ఛేద శిరోధరాన్. వాళ్ళ తలలు తగ్గొట్టి వాళ్ళ ప్రాణాలు తీశాడు. వాళ్ళు ఎప్పుడైతే తల తగ్గిపోయిందో వాళ్ళు నేల మీద పడిపోయారు. మిగిలిన వాళ్ళు ఏం చేశారు? ఇంకా మనం ఇక్కడే నిలబడితే మనం కూడా చచ్చిపోతామని వాళ్ళు వెంటనే కొంచెం తెలివితేటలతో కరుణి వెనక్కి వెళ్ళి కరుణ్ణి శరణ చేశారు. వాళ్ళని వెంట పెట్టుకుని కరుడు మళ్ళీ ముందుకు, వాళ్ళు వెనక్కి పారిపోయేస్తే వాళ్ళని వెంట పెట్టుకుని కరుడు మళ్ళీ ముందుకి తీసుకొచ్చాడు. తిరిగి వచ్చి వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఈసారి ఆయుధాలు అయిపోయినాయో ఏమో, ఆ చెట్లు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ తీసుకొని శ్రీరాముడి మీద ప్రయోగించడం మొదలెట్టారు. ఇంకా ఆ ఆయుధాలు, శిలాయుధాలని, వృక్షాయుధాలని వాళ్ళు వర్షంలాగా కురిపించారు. ఆ యుద్ధం ఇప్పుడు ఎలా జరుగుతోంది అంటే అత్యద్భుతంగా జరుగుతోంది. తద్బభూవ అద్భుతం యుద్ధం తుములం రోమహర్షణం. ఆ యుద్ధం చూస్తుంటే రోమహర్షణం, శరీరం మీద ఉన్న వెంట్రుకలు లెక్కపడుచుకుంటున్నాయి. భయంతో, ఆశ్చర్యంతో, సంభ్రమంతో, భీతితో, అమ్మో అనేటటువంటి ఒకనొక పులకింతతో, ఇన్ని రకాల భావాలతో అది శరీరం రోమహర్షణం అయిపోయి రామస్య చ మహాఘోరం పునస్తేషాంచ రక్షసాం. యుద్ధం ఎవరి మధ్య? రాముడు ఆ తేషాం రక్షసాం, వీళ్ళ మధ్యలో ఆ రాక్షసులు. తద్బభూవ అద్భుతం యుద్ధం వాల్మీకి వర్ణిస్తున్నాడు. రాక్షసులకి రాముడికి మధ్యలో జరిగిన యుద్ధాన్ని ఏమంటున్నాడు? తద్బభూవ అద్భుతం యుద్ధం తుములం. తుములం భయంకరం. ఒకడికి అసలు ప్రతి ఒక్కడితో తలపడుతున్నాడు. తుములమైన యుద్ధం, ఎవడూ ఖాళీగా లేడు. అలాగా తే సమంతాదతి క్రుద్ధ రాఘవం పునరభ్యయు. వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ వచ్చి రాఘవుడి మీద గుమికూడి ఆయన బాణాలు వేయటం, వాళ్ళు పడిపోవటం, కొంతమంది వెనక్కి రావటం, మళ్ళీ వెళ్ళి ముందుకి చొచ్చుకుని వెళ్ళటం. ఇదే యుద్ధం అంటే. సకృత్వ ఆయన రాముడు గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. సకృత్వా భైరవం నాదం అస్త్రం పరమభాస్వరం సంయోజయత గాంధర్వం రాక్షసేషు
మహాబల. రాముడు ఏం చేశాడు ఒక్కసారి, ఆయన అప్పటిదాకా ఏ విధమైన ఇది ఇప్పుడు సింహనాదం చేశాడు. స స కృత్వా భైరవన్నాదం. ఆ గాంధర్వాస్త్రాన్ని వేసే ముందు ఒక పెద్ద కేక పెట్టాడు, ఒక పెద్ద నినాదం శబ్దాన్ని చేశాడు శ్రీరాముడు. అసలు ఆ శబ్దానికే అదిరిపోయి వాళ్ళంతా కొంతమంది చచ్చిపోవాలి. సింహనాదం చేసి వాళ్ళ మీద మిక్కిలి ప్రకాశించేటటువంటి తేజోవంతమైన, తాకితేనే ప్రాణాలు తీసే గాంధర్వాస్త్రాన్ని వాళ్ళ మీద గాంధర్వం రాక్షసేషు సంయోజయత ప్రయోగించాడు. తత శర సహస్రాణి నిర్యయుశ్చాపమండలాత్. అప్పుడు రాముని యొక్క చాపమండలం నుంచి, అంటే బాణమండలం నుంచి గుండ్రంగా వంగిన వింటి నుంచి వేలాది బాణాలు, శర సహస్రాణి నిర్యయు. అసలు వేలాది బాణాలు ఎలా వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో, వేల కొద్ది బాణాలు వచ్చి మీద పడిపోతున్నాయి. అదే ఆ దేవతల యుద్ధం, రాముడి యుద్ధం, ఇంద్రుడి యుద్ధం, అంటే పాండవుల యుద్ధం, అర్జునుడి యుద్ధం, ఇది ఇలాగే ఉంటుంది. వాళ్ళ రాక్షసుల యుద్ధం అది ఎలా ఉందో అది కూడా నిరూపిస్తున్నాడు. సర్వా దశ దిశో బాణైరావార్యంత సమాగతై. దశ దిశ ఆవార్యంత. అసలు ఈ రాముడు వేసిన బాణాలు 4 దిక్కుల్ని, 4 కాదు 10 దిక్కుల్ని కూడా ఆ బాణాలు దిక్కుల్ని కప్పి వేసినాయి. దిక్కులు అసలు అది ఎటు ఏ దిక్కుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఆ బాణాలు తీయటం, వేయటం, ఆయన ప్రయోగించటం అసలు రాక్షసులు కనిపెట్టలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. శరాంధకారం ఆకాశమావృణోత్సదివాకరం బభూవ అవస్థితో రామ ప్రవమన్నివతాంశర. ఆయన ఆ శరాల్ని, బాణాల్ని వెడలగొరుకుతున్నాడా అన్నంతగా ఉన్నాయి. యుగపత్ పతమానైశ్చ యుగపచ్చ హతైర్భృశం. ఆ ఏకకాలంలోనే బాణపు దెబ్బ తగలటం, వాడు నేల మీద పడటం, ఏకకాలంలోనే తీవ్రంగా హతులైన వాళ్ళు, ఏకకాలంలోనే గుంపులుగా హతులైన వాళ్ళు, నేల మీద పడిన వాళ్ళు, అటువంటి రాక్షసులతో ఆ యుద్ధ భూమి అంతా కప్పిపడిపోయి వ్యాపించిపోయి ఉన్నది. ఆ బాణపు దెబ్బకి మరణించిన వాళ్ళు, నేల మీద పడిన వాళ్ళు, ప్రాణాలు కడబట్టిన వాళ్ళు, 2గా చీలిపోయిన వాళ్ళు, తెగిపోయిన అవయవాలు కలవాళ్ళు, అలాంటి రాక్షసులు వేలాది, 14,000 మంది కదా, అందులో వేలాది మందితో వాళ్ళు అక్కడక్కడ ఆయా స్థితిలో కనిపిస్తున్నారు. ఆ విధంగా రాముడి బాణాల్చే నరకబడిన తలపాగలతో కూడిన శిరస్సులతో, బాహుపురులతో అలంకరింపబడిన భుజాలతో, తెగిపడిపోయిన తొడలతో, మోకాళ్లతో, వివిధములైన అలంకారాలతో ఉండే అవయవాలు చాలా జాలిని, విచారాన్ని, దుఃఖాన్ని, భయాన్ని, బాధని కూడా కలిగిస్తున్నాయి. నరకబడిన గుర్రాలు, శ్రేష్టములైన ఏనుగులు, ఆ ఏనుగులు కూడా తొండాలు నరకబడి, కాళ్ళు నరకబడి, అలాగా చామరములతో, వింజామరలతో, గొడుగులతోనూ, ధ్వజాలతోనూ కూడిన రథాలన్నీ ఎక్కడికక్కడ రథాలు ముక్కలైపోయి, ఇవన్నీ ఒక్కడే రాముని యొక్క ధనుస్సు నుంచి బాణాలు అవ్యాహతంగా నిరంతరంగా అవి వస్తూనే ఉన్నాయి. రాముడు ఎప్పుడు బాణాలు తీస్తున్నాడో, ఎన్ని బాణాలు తీస్తున్నాడో, అవి ఎప్పుడు వాటిని వింటికి సంధిస్తున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో, అవి ఎప్పుడు పెడుతున్నాయో, మళ్ళీ తర్వాత బాణాలు ఎప్పుడు సంధించబడుతున్నాయో ఇది ఎవ్వరికీ కనిపించటం లేదు, తెలియటం లేదు. రామస్య బాణాభిగతైర్విచిత్రైః శూలపట్టసైః ఖడ్గైః ఖండీకృతైః ప్రాసైః వికీర్ణైశ్చ పరశ్వధైః చూర్ణితాభిశ్చలాభిశ్చ శరైశ్చిత్రైరనేకశ విచ్ఛిన్నైః సమరే భూమిర్ వికీర్ణాభూత్ భయంకర. ఇటువంటి వాటన్నింటితో యుద్ధభూమి భయంకరంగా ఉంది. ఎందువల్ల? ఏమేమి ఉన్నాయి అక్కడ, ఏమేమి తయారైనాయి అక్కడ? అది ఖండితములైన శూలాలు, అడగతులు, ప్రాసములు, ఇవన్నీ విరగొట్టబడి ముక్కలైపోయి, ఒక్క ఆయుధం సంపూర్ణంగా సరిగ్గా దాని స్థితిలో అది లేదు. చంద్రవందరగా పడిన గడ్డగొడ్డళ్ళు, చూర్ణమైన రాళ్ళు, అదిగో వీటన్నింటితో వ్యాప్తమై యుద్ధ భూమి అతి భయంకరంగా ఉన్నది. ఇక ఇప్పుడు రాముడితో
తలపడ్డానికి దూషణుడు కొంతమంది సేనాపతుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ సేనాపతులు ఎవరు? కాల కార్ముకాది సేనాపతులట వీళ్ళు. దూషణస్తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్షస, తన సైన్యం తన కళ్ళ ఎదుటే ఆ విధంగా చనిపోతుంటే చూసి సంధిదేశ మహాభాగుర్ భీమవేగాంధురాసదాన్ రాక్షసాన్ పంచసహస్రాన్, 5,000 మంది మెరికిల్లాంటి రాక్షసులు అతని యొక్క అధీనంలో ఉన్నారు. వాళ్ళని సంధి దేశ, మీరు పదండి ముందుకి అని ఆ 5,000 మందిని పంపించాడు. వాళ్ళు ఏం చేశారు? ఆయుధాలను పట్టుకొచ్చి వర్షంలాగా శ్రీరాముడి మీద కురిపించేశారు. కురిపించేసరికి అది తన బాణాలతో రాముడు ఆ ఆయుధాలన్నింటినీ ఎక్కడివక్కడ, అసలు అవి తన దాకా రాకుండానే ఒక్కొక్కసారి బయలుదేరిన చోటే వాటిని తుత్తునీయలు చేయటం శ్రీరాముడు అది ఆ విధంగా చేశాడు. శ్రీరాముడికి ఇప్పుడు కోపం వచ్చింది. ప్రతిగృహ్య తద్వర్షం నిమీలిత వర్షభ రామ క్రోధం పరం భేజే వదార్థం సర్వరక్షసాం. ఇంకా ఇలా లాభం లేదు, సర్వరక్షసాం వదార్థం, ఈ రాక్షసులందరినీ ఒక్కడు కూడా మిగలకుండా వధార్థం వీళ్ళని చంపేయాలి అని రామ క్రోధం పరం భేజే, రాముడు భేజే సంపాదించుకున్నాడు, తెచ్చుకున్నాడు. దేనిని? పరం క్రోధం, చాలా ఘోరమైన అతి తీవ్రమైన కోపాన్ని వహించాడు ఇప్పుడు రాముడు. ఎందుకట అది అంటే సర్వరక్షసాం వధార్థం, ఇంకా రాక్షసులందరినీ చంపేస్తేనే కానీ కుదరదు, లేకపోతే వీళ్ళు ఇలాగే ఈ చిల్లర పనులతో తను బాధ పెడుతూ ఉంటారు అని అనుకున్నాడు. అనుకుని ఆ కోపంతో ఏం చేశాడు? దూషణుణ్ణి అతని సైన్యాన్ని బాణాలతో నింపేశాడు. వాళ్ళకి ఎటు చూసినా బాణాలే, ఎదటి మనిషి కనపెట్టలేదు. దూషణుడు కూడా వేశాడు బాణాలు. ఎందుకని? మరి వాడు నాయకుడు కదా, అతడు కూడా బాణాలు వేస్తే ఒక బాణంతో రాముడు ఏం చేశాడు? దూషణుడు వింటిని ఒక్క బాణం వేసేసరికి ఆ దూషణుడి యొక్క విల్లు 2 ముక్కలు అయిపోయింది. విల్లు 2 ముక్కలు అయిపోతే ఇంకా ఆయన బాణాలు ఏం వేస్తాడు? 4 బాణాలతో 4 గుర్రాల్ని సంహరించేశాడు శ్రీరాముడు. ఆ తర్వాత కూల్చిపారేశాడు. అర్ధచంద్రాకార బాణంతో సారథి శిరస్సును తెగవేశాడు. అర్ధచంద్రాకార బాణం ఆ శిరస్సుకి సరిపడా వచ్చి పట్టేసింది, శిరస్సును కత్తిరించింది, దాటి బయటికి వెళ్ళిపోయింది. అతడి ఆ సారథి శిరస్సు తెగి నేల మీద పడిపోయింది. 3 బాణాలతో దూషణుణ్ణి, సారథి లేడు, రథము లేదు, మరి విల్లు లేదు, అటువంటి స్థితిలో పట్టుకుని దూషణుణ్ణి 4 బాణాలతో 3 బాణాలతో దూషణుడు రొమ్ములో గుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా 3 బాణాలు ప్రయోగించేసరికి దూషణుడు ఇక ఆ కోపాన్ని తట్టుకోలేక జగ్రాహ గిరిశృంగాభం పరిగం రోమహర్షణం, పరిగని పట్టుకున్నాడు. అదొక రకమైన ఆయుధం. వేష్టితం కాంచనై పట్టై దేవ సైన్య ప్రమర్దనం, ఆ పరిగె అట్లాంటిది, దేవ సైన్యాన్ని మర్దించేటటువంటి పరిగె అది. ఒకప్పుడు దేవతలు ఓడిపోయారు ఈ రాక్షసుల చేతుల్లో. ఆ దేవతలకి ఆ ఓటమి తెలుసును. అందుకనే కదా పరమాత్మ ఇప్పుడు శ్రీరామచంద్రుడుగా వాళ్ళ తరపున వచ్చి వాళ్ళకి విజయం సాధించి పెట్టడం కోసం చేస్తున్న పని ఇది. లేకపోతే దేవతలకే రాక్షసుల్ని జయించగలిగినటువంటి శక్తి ఉంటే పరమాత్మ అవతారం ధరించాల్సిన అవసరమేమి? అంటే దేవతలకి రాక్షసుల్ని జయించే శక్తి తాత్కాలికంగా తగ్గింది. అంటే అర్థం ఏమిటి? దేవతలంటే మానవ శరీరంలో ఉన్న ఇంద్రియాలే. ఆ ఇంద్రియాల్లో కూడా మానవుని యొక్క స్వస్వరూపాన్ని తెలియజెప్పే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆలోచన ఇలాంటివి, భక్తి భావం ఇలాంటివి ఆ దేవతా శబ్దంతో నిర్వహించినట్లయితే ఇప్పుడు ఏమైంది? రాక్షసుల యొక్క బలం పెరిగేసరికి, అంటే కామక్రోధాదుల యొక్క ఆ పట్టు, ఆ ఉపాధిలో ఉన్న మానవుడి మీద, బుద్ధి మీద, వాడి బుద్ధి మీద, వాడి మనసులోని ఆలోచనల మీద పట్టు సాధించేసరికి స్వస్వరూపాన్ని తెలియజెప్పే, స్వర్గానికి తీసుకెళ్లే దేవతల రూపమైనటువంటి ఇంద్రియాల యొక్క బలం తగ్గిపోయింది అని దానికి అర్థం.
మరి ఇలాంటి పరిస్థితుల్లో వదిలేస్తే వేద ధర్మం ఏమవుతుంది? అందుకని ఆ వేదవేద్యుడైన పరమపురుషుడే దేవతలకి సహాయం చేయటం కోసం శ్రీరాముడుగా అవతరించి ఇప్పుడు ఆ రాక్షసుల యొక్క బలాన్ని తగ్గిస్తున్నాడు. ఆ రాక్షస గుణాల్ని చీల్చి చెండాడు. రాక్షసుల్ని చంపటం అన్నది కేవలం అదొక సింబల్. కానీ మనం అంతరార్థం ఏం తీసుకోవాలి? పరమాత్మ రాక్షస గుణాల్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు. అమ్మయ్య, నాలో రాక్షస గుణాల్ని ఆ పరమాత్మే విచ్ఛిన్నం చేశాడు. నేనే విచ్ఛిన్నం చేసుకున్నా, నేనే ఆ పరమాత్మనే, తప్పే ఉంది. అహం బ్రహ్మాస్మి, ఇది కదా వేదం 4 మహావాక్యాలు ఉన్నాయి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు. మహావాక్యాలు అంటే మరి పెద్ద పెద్ద వాక్యాలు ఏమో కదండి, చిన్నవే. కానీ వాటి అర్థం మొత్తం 4 అన్ని ఉపనిషత్తుల్ని, వేదాంతాల అర్థాన్ని, అద్వైత సిద్ధాంతం మొత్తాన్ని అవి తమలో ఈమిడించుకున్నటువంటి మహావాక్యాలు. అసలు నిజంగా సాధకుడైన వాడు ఆ మహావాక్యాల్ని భావన చేసుకుని నిరంతరం వాటి మీద చెప్పబడే ఉపన్యాసాలని శ్రవణం చేసి ఆ శ్రవణం చెయ్యగా బుర్రకే అంటినటువంటి విషయాల్ని శ్రవణం తర్వాత మననం చేసి ఆ మనన ఫలితంగా అదే లక్షణాలు ఆ 4 వాక్యాల సారమే నిత్యం మనస్సులో సంచరిస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే, గృహకృత్యాలు నిర్వహించుకునే సమయంలో కూడా ఒక పార్శ్వల అర్ధనారీశ్వర తత్వం అంటే అదే. ఒక పక్క శక్తి అమ్మవారు శక్తితో పనులు చేయిస్తూ ఉంటుంది, మరొక ప్రక్కన అయ్యవారు జ్ఞానస్వరూపంతో సమాధిలో ఉంటాడు. నువ్వు కూడా సంసారంలో ఉంటూనే సాంసారిక కృత్యాలు తామరాకు మీద నీటి బొట్టులాగా నిర్వహించుకుంటూనే ఈ పరమాత్మ ధ్యానాన్ని విడిచిపెట్టకు. 4 మహావాక్యాల యొక్క భావాన్ని నిరంతరం చేతనైనంత వరకు మననం చేసుకో. ఇదే సారం, ఇదే వేదాంత బోధ. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతమంది చెప్పినా ఇదే విషయం. చిన్న విషయం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అదే ధ్యానమే ధ్యాస. అదే ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. 7 రోజుల్లో తనలో ఉన్న ప్రతి ఒక్క చిన్న గుణాన్ని కూడా తోసిపారేశాడు పరీక్షిత్ మహారాజు. అన్ని గుణాలు పోయేసరికి ఏది మిగిలిందో అదే అయిపోయాడు. అదే భాగవతం చివరిలో 12వ స్కంధంలో చెప్పినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు భాగవతం ఎలా చదవాలి? మనం రామాయణ మార్గం ఏమిటో మనం ఆ మార్గంలో వెళుతున్నాం తెలుసుకుంటూ. భాగవతం ఎలా చదవాలి? భాగవతం ఏం సందేశం ఇస్తోంది, ఆ సందేశాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న సందేశాన్ని నేను ఏ విధంగా అమలు జరపాలి, దానివల్ల నేను ప్రయోజనం పొంది పునరావృత్తి రహితమైనటువంటి లోకానికి వెళ్ళిపోవాలి. ఇదే భాగవతం చెప్పే సందేశం. 12 స్కంధాల్లో అనేక రకాలైన కథలు, వ్యాఖ్యానాలు, ఉపాఖ్యానాలు ఇవన్నీ దానికి దోహదపడేవే. రామాయణం కూడా అంతే. ఈ మార్గానికి దోహదపడేదే రామాయణం కూడా. అందుకని ఏం చేశాడు ఆయన? రాముడు అభిమతమానస్య దూషణస్య సరాఘవ ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ. 2 బాణాలతో రాముడు వాడు 2 భుజాల్ని రాముడు 2 బాణాలతో నరికి పారేశాడు. ఎవరిని? దూషణుణ్ణి. తస్య అభిపతమానస్య, పరిగణి చేత ధరించి తన పైకి వచ్చుతున్నాడు దూషణుడు. వాడు వచ్చి తన మీద పడక ముందే, వాడు వచ్చి తన మీద పడితే ఎంతో కొంత దెబ్బ తగులుతుంది. అది తగలటానికి ముందే కంకణాలంకృతాలైన 2 భుజాల్ని రాముడు 2 బాణాలతో తస్య అభిపతమానస్య దూషణస్య చ రాఘవ ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ. 2 భుజాలు తగవేశాడు. ఆ విధంగా చేతులు నరికి వేయబట్టం చేత ఆ పెద్ద పరిగా అది ఎలాగా
ఉత్సవాంతంలో చేయిదారి నేలబడిన ఇంద్రధ్వజం వల్లే రణరంగంలో పడిపోయింది. అది వాడు దూషణుడు చేత్తో పట్టుకున్నాడు కాబట్టి వాడి చేతిలో ఉంది. ఇప్పుడు ఆ చెయ్యే నరకబడిందిగా, ఆ పరిగ కూడా నేల మీద ఇంద్రధ్వజం కూలినట్టు కూలిపోయింది. దూషణుడు యుద్ధరంగంలో భుజములు నరకబడి పడిపోయినాడు. సకరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణ. కరాభ్యాం వికీర్ణాభ్యాం, చేతులు రెండు నరకబడి, దూషణ పపాత భూమౌ, భువి నేల మీద పడిపోయాడు. దూషణ వధ జరిగింది. దూషణుడు, ఈ వీళ్ళ పేర్లన్నీ సాభిప్రాయాలే. రాముడి పేరు అంతే, రమయతీతి రామ. నువ్వు ఆయన్ని గురించి, ఆయన గుణాలని ఆలోచించిన కొద్దీ నీకు ఆనందం కలుగుతుంది కాబట్టి రాముడు. వీళ్ళు రాక్షసులు, అంటే వీళ్ళ గుణాలు నువ్వు ఆలోచించిన కొద్దీ దుఃఖం కలుగుతుంది కాబట్టి వీళ్ళు రాక్షసులు. దూషణుడు అంటే ఆ దూషణ, దోషం గలవాడే దూషణుడు. దూషించేవాడు. కరుడు తీవ్రమైన వాడు. త్రిశిరస్కుడు మూడు శిరస్సులు కలవాడు. రావణుడు నిత్యము అదే ఆ కామక్రోధాది దుర్గుణాలు అతనిలో బాగా తిరిగి 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 సుడిగుండాలు తిరగటం వల్ల ఒక శబ్దం పుడుతుంది. ఆ శబ్దమే అది ఆ శబ్దాన్ని చేస్తాడు రావణుడు. ఆ విధమైన కామక్రోధాదుల చేత చెయ్యబడే శబ్దం కలవాడు రావణుడు. ఇలా ప్రతి మాట. సీత అమ్మవారు, నాగేటి చాలు. లక్ష్మణుడు లక్ష్మీవాన్, లక్ష్మీదేవి యొక్క కళ కలవాడు. చక్కటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సు కలవాడు. భరించేవాడు భరతుడు. శత్రువుల్ని సంహరించేవాడు శత్రుఘ్నుడు. దశరథుడు 10 రథాల మీద కలవాడు. 10 రథాల్ని, దశ ఇంద్రియాల్ని తన అధీనంలో పెట్టుకున్నవాడు దశరథుడు. దశకంఠుడు 10 కంఠాలతోటి రావం చేసేవాడు దశకంఠుడు. కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోయేవాడు. విభీషణుడు భయం లేనివాడు. ఎవరంటే భయం లేదు, రాక్షసులంటే భయం లేదు, దుర్గుణాలన్నా ఆయన జోలికి రావు. అటువంటి వాడు విభీషణుడు. ఇవన్నీ కూడా సాభిప్రాయమైనటువంటి పేర్ల కిందే వస్తాయి. సకరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణ విషాణాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వీవ మహాగజ. దంతాలు తెగి నేల మీద పడిపోయిన ఏనుగు ఎలా ఉంటుందో ఈ దూషణుడు కూడా అలాగే ఉన్నాడు. తం దృష్ట్వా పతితం భూమౌ దూషణం నిహతం రణే సాధు సాధ్వితి కాకుస్థం సర్వభూతాన్య పూజయన్. అమ్మ, ఒక్క దూషణుడు పడిపోయాడు ఇప్పుడు అంటే అర్థం ఒక ఘోరాతి ఘోరమైన రాక్షస భావం భూమి మీద నుంచి శాశ్వతంగా విరగడైపోయింది. విరగడైపోయింది అని అనుకోవటానికి వీల్లేదు. రావణాసురు, ఇప్పుడు ఈ కావ్యం కథ ఏం చెప్తుంది అంటే ఒక సింబల్గా, ఒక ప్రతీకగా చెప్తుంది. ఎన్ని దుర్లక్షణాలు రావణాసురుడిలో పోసి మూతపోసి కట్టకట్టి నుంచోబెడితే వాడు రావణాసురుడు. అయితే రావణాసురుడిని రాముడు సంహరించాడు కాబట్టి ఆ దుర్గుణాలు లేవా లోకంలో? ఇప్పటికీ ఉన్నాయి. అంటే రావణాసురుడి అంశాలు ఇప్పటికీ ఉన్నాయి. అన్నీ కలిపి ఒక చోట ఉండొచ్చును, ఉండకపోవచ్చును. అది మన లోకానుభవం మీద మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క దుర్గుణం కూడా రాక్షస దుర్గుణం లోకాలకి భయాన్ని కలిగించేదే. ఆ విధంగా దూషణుడు నేల మీద పడిపోతే సర్వభూతములు కూడా ఆహా ఓహో ఆనందం సంతోషం బాగు బాగు అని వాళ్ళు హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు ఇక ముగ్గురు ఇది చూసి, దూషణుడు పడిపోవడం చూసి ముగ్గురు రాక్షసులు ఏతస్మిన్నంతరే క్రుద్ధాస్త్రయసేనగ్రయాయిన సంహత్య అభ్యద్రవన్ రామం. రాముడి మీదకి వచ్చి పడ్డారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది. ఈ ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు 3 ఆయుధాలతో రాముడి మీదకి వచ్చారు. మహాపాలుడేమో పెద్ద శూలాన్ని పట్టుకున్నాడు. స్థూలాక్షుడేమో పట్టాన్ని పట్టుకున్నాడు. ప్రమాది గొడ్డల్ని చేపట్టుకుని వచ్చాడు. వస్తే ఆ ముగ్గురిపై కూడా బాణాలు వేసి వాళ్ళని శ్రీరాముడు సంహరించాడు. స్థూలాక్షస్యాక్షిణి తీక్ష్ణై పురయామాస సాయకై
స్థూలాక్షుని యొక్క కళ్ళలో బాణాలు వేశాడు. దూషణస్యానుగాన్ పంచసాహస్రాన్ కుపిత క్షణాత్ బాణౌఘై పంచసాహస్రై అనయద్యమసాయకం యమసాధనం. ఆ 5,000 మంది రాక్షసుల్ని 5,000 బాణాలు ప్రయోగించి యమసదనానికి శ్రీరాముడు పంపించాడు. ఈ 5,000 మందిని వెనక ఉన్న వాళ్ళని ముందుకు తోశాడు కరుడు. వాళ్ళతో పాటు ఈ దూషణుడు కూడా వచ్చాడు. ఇప్పుడు దూషణుడి మరణం చూసి కరుడు, సేనాధ్యక్షులు ఉన్నారు మరికొందరు, వాళ్ళని ఆదేశించాడు. అయం వినిహత సంఖ్యే దూషణ సపదానుగ. ఇది మహత్యా సేనయా సార్ధం యుద్ధ్వా రామం కుమానుషం శస్త్రై నానావిధాకారై హనధ్వం సర్వరాక్షసా. మీరందరూ వెళ్ళి ఈ రాక్షస సైన్యం అంతా వెళ్ళి మహాబలశాలురైనటువంటి సేనాధ్యక్షుల్ని ముందుకు పంపించాడు. మీరంతా వెళ్ళండి, రాముడి మీద పడి ఏవముక్త్వా కరక్రుద్ధో రామమేవాభిదుద్రువే. ఆ మాట అంటూనే కరుడు కూడా రాముడి మీదకి దూకుతున్నాడు. ఎవరెవరు వాళ్ళు? శేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రుడు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అనే పరాక్రమం కలిగిన వీళ్ళందరూ సేనాధ్యక్షులు. 12 మంది సేనాధ్యక్షులు. వీళ్ళు తమ తమ సైనికుల్ని వెంట పెట్టుకుని బాణాలు ప్రయోగిస్తూ రాముడి మీదకి దూకారు వీళ్ళు. కరుడు కూడా రాముడి మీదకే ఉద్దేశించి వెళ్తున్నాడు. తతః పావక సంకాశై హేమవజ్ర విభూషితై జఘాన శేషం తేజస్వి తస్య సైన్యస్య సాయకై. రాముడి బాణాలతో ఆ బాణాలు వాళ్ళందరినీ కొట్టాడు. ఆ బాణాలు ఎలా ఉన్నాయి అంటే తే రుక్మపుంఖా విశిఖా సధూమా ఇవ పావకా. ధూమంతో కూడిన అగ్నిలాగా, అగ్ని ఉంది, ధూమము ఉంది. నిజఘ్ను తాని రక్షాంసి వజ్రాయువ మహాద్రుమాన్. రక్షసాంతు శతం రామశతేనైకేన కర్ణిన సహస్రంచ సహస్రేణ జఘాన రణమూర్ధనే. ఆ యుద్ధంలో 100 బాణాలతో 100 మంది రాక్షసుల్ని, 1000 బాణాలతో 1000 మంది రాక్షసుల్ని, ఒక్కొక్కడికి ఒక్కొక్క బాణం నియమించి ఆ విధంగా బాణాలు ప్రయోగించేసరికి తైర్భిన్న వర్మ ఆభరణ. ఆ బాణం వెళ్ళటం వాడి యొక్క కవచాన్ని, ఆభరణాలని భిన్నం చేసేయటం. చిన్న భిన్న శరాసన, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ విల్లుల్ని ముక్కలు చేయటం. నిపేతు శోణితా దిగ్ధా ధరణ్యాం రజనీచరా. బాణం తగలటం, వాడు నెత్తురు కక్కుకుంటూ నేల మీద పడిపోవటం, రక్తసిక్తులై నేల మీద పడిపోవటం. తైర్ముక్తకేశై సమరే పతితై శోణితోక్షితై ఆస్తీర్ణ వసుధా కృష్ణ మహావేది కుశైరివ. దర్భలతో వ్యాపించిన యజ్ఞవేదికలాగా ఉన్నది. యజ్ఞవేదిక చుట్టూ దర్భలు పరుస్తారు. ఆ పరిచినప్పుడు యజ్ఞవేదిక చుట్టూ ఆ వేదిక యొక్క ఆ గోడల మీద చుట్టూ తాను ఆ ఉన్న ప్రదేశాల్లో దర్భలు పరిస్తే ఎలా ఉంటుందో యుద్ధ భూమిలో వీళ్ళు చక్కగా నేల మీద పడిపోయి పరసబడ్డ దర్భల్లాగా ఉన్నారు. క్షణేనతు మహాఘోరం వనం నిహత రాక్షసం బభూవ నిరయ ప్రఖ్యం. నిరయం నరకంలాగా అయిపోయింది ఒక్క క్షణంలో. ఈ యుద్ధరంగం అంతకు ముందాకా రాముడు బాణం పుచ్చుకొని ప్రయోగించడానికి ముందు దాకా చక్కగా ఉంది యుద్ధరంగం. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు ఈయనొక్కడు ఉన్నాడు. ఇక ఈ బాణ ప్రయోగం తర్వాత యుద్ధరంగం ఒక నరకం అయిపోయింది. రక్తమాంసాలతో ఆ వనం అంతా నరకప్రాయం అయిపోయింది. క్షణేనతు మహాఘోరం వనం నిహత రాక్షసం బభూవ నిరయ ప్రఖ్యం మాంసశోణిత కర్దమం. యుద్ధాన్ని వర్ణించినప్పుడు, ఋతువుని వర్ణించినప్పుడు ఎంత అద్భుతమైన సుకుమారమైన ప్రసాద గుణ భూయిష్టమైనటువంటి పదాలు
వాల్మీకి ప్రయోగించాడో శ్లోకాల్లో, ఇక్కడ యుద్ధంలో కూడా యుద్ధాన్ని వర్ణించే ఆ భయానక రసాన్ని వర్ణించటం ఇది ఎంత అద్భుతంగా, ఇక్కడ కూడా రసస్ఫూర్తితో ఆ భయానకమైన ఆ స్థితిని, ఆ పదాలని వర్ణించి అది వింటూ ఉంటే మనకి ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే, శూర్పణఖ వచ్చింది, అసలు ఇది ఒక పెద్ద చిత్రం. ఒక ఈ ఈ కరదూషణాది వధ అనేది ఒక గొప్ప దృశ్య కావ్యం. రామాయణం మహాకావ్యం, మహాకావ్యమైన రామాయణంలో అంతర్గతంగా ఓ దృశ్య కావ్యం. ఆ మాటకొస్తే విశ్వామిత్రుడు దశరథుడితో మాట్లాడిన సంభాషణల దగ్గర నుంచి దేనికి దానికి అది ఒక్కొక్క అంకంగా, ఒక్కొక్క నాటకంగా పరిడు వెళుతూ ఉంటాయి. ఇది దృశ్య కావ్యం. దీన్ని, యుద్ధాన్ని వర్ణిస్తే ఆ వినే వాళ్ళకి ఆ యుద్ధం యొక్క అసలు స్వరూపం కళ్ళకి కట్టినట్లు కనపడకపోవచ్చు. దాన్ని నిజంగా చూపిస్తే అద్భుతంగా కనపడుతుంది, చూసింది ఎక్కువ ప్రభావంగా ఉంటుంది కదా. అయితే మరి రామాయణం ఇది శ్రవ్య కావ్యం కదా, దృశ్య కావ్యం కాదు కదా, ప్రదర్శించడానికి వీల్లేదు కదా. కానీ అయినా కూడా వాల్మీకి శూర్పణఖ వచ్చిన దగ్గర నుంచి ఇదిగో ఈ కరుడు అంతం అయ్యేదాకా ఈ మొత్తం కథని ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక సినిమా లాగా, కథలో నాటకం లాగా, ఒక కావ్యంలో సినిమా లాగా అంతర్గతంగా కళ్ళ ఎదురుకుండా కనిపించేటట్లు వర్ణించాడు. ఇదే విధానం తర్వాత కూడా ఆ మహాకవులందరూ యుద్ధ వర్ణంలో ఇదే విధానాన్ని వాళ్ళు కూడా స్వీకరించారు. కాబట్టి యుద్ధ వర్ణన ఒక దృశ్య కావ్యంగా వాల్మీకి, ఇదిగో ఇలాంటి శ్లోకాలే. క్షణేనతు అక్కడ ఇన్ని బాణాలు వేశాడు, వాళ్ళు ఆయుధాలు వేశారు అని చెబుతూ దానివల్ల ఫలితం ఎలా వచ్చిందో ఇందాక నుంచి చెప్తున్నాడు, ఉపమాలంకారాలు ప్రయోగిస్తున్నాడు. ఇదే దృశ్య కావ్య నిర్వహణ విధాన చాతుర్యం వాల్మీకి అని. క్షణేనతు మహాఘోరం వనం నిహత రాక్షసం బభూవ నిరయ ప్రఖ్యం మాంస శోణిత కర్దమం. మాంసంతో శోణితంతో కర్దమం, బురద అయిపోయింది ఆ వనం అంతా కూడా. ఆ వనం బురద అయిపోయి ఒక నరకంలాగా కనపడుతోంది. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాని ఏకేన రామేణ మానుషేణ పదాతినా. ఆయనకి రథం కూడా లేదు, నేల మీద 2 కాళ్ళ మీద నిలబడ్డాడు తప్ప ఏ విధమైన వాహనం గాని, ఏ విధమైన రథాదులు గాని లేవు. ఏకేన, ఆయన ఒక్కడే, ఇంకెవరూ లేరు ప్రక్కన. వాళ్ళు ఎంతమంది? 14 సహస్రాణి. ఆ శబ్దశక్తి అలాంటిది. శబ్దం చెప్పేటప్పుడే ఆ శబ్దం యొక్క అర్థం మనసులోకి వెళ్ళిపోయి అది మనకి మనసులో ఒక చిత్రాన్ని చూపిస్తుంది. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం. వాళ్ళు ఏమి సామాన్యుల, భయంకరమైనటువంటి రాక్షసులు, బలం కలిగిన వాళ్ళు, భీమకర్ములు వాళ్ళు. హతాన్యేకేన రామేణ. ఏకేన రామేణ, అది 2 తృతీయ విభక్తులు ప్రయోగించటం అసలు అది ఆ శిల్పం, ఆ కవితా శిల్పం అనితర. ఏకేన రామేణ నిహతాని హతాని మానుషేణ. ఏకేన రామేణ మానుషేణ. పైగా పదాతిన 4 అద్భుతమైన శబ్దాలు. ఇదే అక్కడ ఉన్న దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు. అందుకనే మనం ఇదంతా శూర్పణఖ దగ్గర నుంచి కరుడు మరణం వరకు ఇదంతా ఒక చక్కటి యుద్ధరంగం. యుద్ధరంగాన్ని చూపించడం అంటే సామాన్య విషయం కాదు. అటువంటి యుద్ధరంగాన్ని ఇక్కడ ఒక దృశ్య కావ్యంగా చూపించాడు. తస్య సైన్యస్య సర్వస్య ఖరః శేషో మహారథ రాక్షస త్రిశిరాశ్చైవ రామశ్చ రిపుసూదన. ఈ 14,000 మంది అట్నుంచి వచ్చారు, ఈయన ఒక్కడు ఇటున్నాడు. 14 వెరసి 14,001 మంది. ఇప్పుడు అందరూ పడిపోయారు. పడిపోగా మిగిలిన వాళ్ళు ఎవరినో లెక్కేసుకోవడం చాలా తేలిక.
ముగ్గురే మిగిలారు. ముగ్గురు అంటే ముగ్గురే. ఒకడు రాముడు, మరొకడు కరుడు, మరొకడు త్రిశరుడు. ముగ్గురే మిగిలారు. దూషణుడు పోయాడు. మరి 14,000 మంది రాక్షసులు పోయారు. వాటిని తలుచుకుంటే జాలి కలుగుతుంది. అయ్యో, ఇంతటి అమాయకులు వీళ్ళు. దీన్ని మీరు నిజంగా మనుషులు, మా రాక్షసులు వాళ్ళు చంపబడ్డారు, దీన్ని ఆ విధంగా తీసుకుంటే అది వేరు. అసలు ఆ దృశ్యమే వేరు, ఆ కథా సందర్భమే వేరు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, ఖచ్చితంగా ఈ ఉపాధిని పట్టుకొని, పెద్ద వృక్షాన్ని పట్టుకుని గబ్బిలాలు ఎలా వేలాడుతూ ఉంటాయో అలా వేలాడేటటువంటి స్వస్వరూప దర్శనానికి అడ్డం పడే ఏ లక్షణమైనా అంతే. వాటిని పోగొట్టుకోవటమే ఈ యుద్ధంలో రాక్షసులు పడిపోవటం అని మనం గనక అనుకుంటే మన యొక్క మార్గం సుగమం అవుతుంది. లేకపోతే చర్విత చర్వణం, చెప్పిందే చెప్పుకోవటం. లోకంలో ఇప్పుడు కథల వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి కథామాత్ర ప్రయోజనం. ఆ కథలు బాగానే ఉంటాయి. చిన్నపిల్లలు కథలు వింటారు, పెద్దవాళ్ళు కథలు వింటారు. ఇవాళకి కథలంటే మానవుడు చెవు కోసుకుంటాడనే ఒక సామెత జాతీయం ఉంది కదా. కథలు అందరినీ ఆకర్షిస్తాయి. అంతవరకే సరిపెట్టుకుంటే అది కథే. కానీ కొన్ని కథలు, అన్ని కథలు అని అనలేము, కొన్ని కథలు మానవుడికి కర్తవ్యాన్ని ఉపదేశిస్తాయి. ఎలాగా? అందులో వ్యంజింపచేస్తాయి. అదే కాంతా సంహితతయా ఉపదేశయుజే. కావ్యం ఎలా చెప్తుంది? కాంత ఏ విధంగా తన భర్తని తన మనస్సులో ఉన్న కోరిక తన భర్తకి చెప్పి ఆయన ద్వారా తన కోరికను నెరవేర్చుకోవటం ఎలాగో ఆ ఇల్లాలికి ఆమె యొక్క భర్త యొక్క మనస్థితి తెలుసు కాబట్టి ఆవిడ ఆ విధమైనటువంటి నేర్పుతో తనకు కావలసిన విధానం చేయించుకుంటుంది. అది ఆమె యొక్క మహద్భాగ్యం. కావ్యం కూడా ఇక్కడ ఇల్లాలు వంటిదే, కాంత వంటిదే. ఏం చేస్తుంది కావ్యం? ఆ కావ్యం ప్రయోజనం ఏమిటి? నీలో ఉన్న దుర్గుణాల్ని పోగొట్టడం. అందుకని ఒక ఇల్లాలు, భర్త మీద అమితమైన ప్రేమాభిమానాలున్న ఇల్లాలు తనకి కావలసిన కోరికలను సూటిగా అడిగితే ఆ సందర్భం వేరు. అది కాదు, ఆ కథ కాదు, ఆ ప్రసక్తి కాదు. ఇక్కడ యద్వేదై ప్రభు సంహిత, వేదం ప్రభువులాగా శాసిస్తుంది, పురాణాలు మిత్రుడిలాగా శాసిస్తాయి. కావ్యాలు కాంతలాగా నీ మనస్సు నొప్పించకుండా, నీకు బాధ కలగకుండా, నువ్వు కూడా ఆమె యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఉండే విధంగా నిన్ను తయారు చేసి ఆమె తన కోరికను నెరవేర్చు. ఇప్పుడు రామాయణం అనే కాంత యొక్క అభిమాన విషయం ఏమిటి? ఏమీ కాదు. నీలో ఉన్నటువంటి స్వస్వరూప జ్ఞానానికి అవరోధం కలిగించే ఏ లక్షణాలు ఉన్నాయో వాటిని పోగొట్టుకో అని ముమ్మారు ఎలుగెత్తి చెప్పటమే రామాయణం యొక్క. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నీ స్వస్వరూపం తెలుస్తుంది. అప్పుడు నీకు ఎటువంటి భావం కలగాలో అటువంటి భావం కలుగుతుంది. అదే చెప్తున్నాడు. తస్య సైన్యస్య సర్వస్య ఖరః శేషః మహారథః రాక్షసస్త్రిచిరశ్చైవ రామస్య రిపుసూదన. కరుడు, త్రిశరుడు, రాముడు ముగ్గురే మిగిలారు. శేషాః హతాః మహాసత్వాః రాక్షసాః రణమూర్ధని ఘోరా దుర్విషః సర్వే లక్ష్మణస్య అగ్రజేనతే. ఇందులో లక్ష్మణుడి పాత్ర లేదనుకుంటారేమో. ఈ యుద్ధంలో సగం కృషి ఆయనదే. ఎందుకని? అక్కడ అమ్మవారిని ఆయన రక్షిస్తున్నాడు. అది సగం, యుద్ధంలో సగభాగం. మిగతా సగం ఈయన పూర్తి చేశాడు. కాబట్టి లక్ష్మణాగ్రజుడు, రాముడు అని అనొచ్చు, కానీ లక్ష్మణాగ్రజుడు అంటేనే కొంతమంది పెద్దలు చెప్తారు, శ్రీరాముడికి ఆయన్ని ఆయన పేరుతో పిలవటం కంటే దాశరథి అని పిలిస్తే ఆనందిస్తాడట. ఎందుకని? దశరథ మహారాజు గారి కుమారుడు అంటే ఆయనకు ఆనందం. అది కూడా ఎందుకని? తన తండ్రి యొక్క ప్రతిజ్ఞని
తన తండ్రిని అందరిలోనూ సగౌరవంగా తల ఎత్తుకుని నుంచునే విధంగా తాను చేశాడు కాబట్టి అది మళ్ళీ గర్వం కాదు. అందుకని దాశరథి అని ఆయన అంటే ఆయనకు ఆనందం అని చెప్తూ ఉంటారు. రామాయణం ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని కాలాల్లో ఏ ఏ ఏ సదుద్దేశం అంతే తప్ప వక్రీకరించే ఉద్దేశంతో చెప్తే ఆ మాటలు నిలవవు, ఎవ్వరూ వినరు. మంచి చెప్తేనే వింటారు. రామాయణాన్ని గురించి అసలు చెడ్డ ఎక్కడుంది చెప్పడానికి? లేదు. లేకపోయినా ఇక కల్పించి చెప్పే కుహనా మేధావులు ఉంటే అది దాన్ని జనం పట్టించుకోరు. అదే చెప్తున్నాడు. శేషాహ హతాహ మహాసత్వాహ రాక్షసాహ రణమూర్ధని ఘోరా దుర్విషః సర్వే లక్ష్మణస్య అగ్రజేనతే తతస్తు తద్భీమ బలం మహాగవే సమీక్ష్య రామేణ హతం బలీయసా రథేన రామం మహతా కరస్తదా సమాససాద ఇంద్ర యువోజ్యతా శనిగి. ఇక ఇంకా మిగిలిన వాడు కరుడు ఒక్కడు మిగిలాడు, త్రిశిరుడు ఒక్కడు మిగిలాడు. త్రిశిరుడు త్రిశిరస్కుడు రెండు ఒకటే, వాడు మిగిలాడు. ఇప్పుడు ఈ గొప్ప యుద్ధంలో బలవంతుడైన రాముడు తన సైన్యాన్ని అంతటినీ చంపటం చూశాడు. కరుడు కళ్ళ ఎదురుకుండా 14,000 మంది చనిపోయి నేల మీద పడిపోయారు. అది నిజానికి అసలు అక్కడే ఆలోచన, ఒక్కడేమిటి ఎంతమందిని చంపటం ఏమిటి, ఇది మన శక్తిలో లోపమా లేకపోతే ఆయనలో దివ్యశక్తి ఉందా అని గురించి ఆలోచించాలి కదా. అలా ఆలోచించనివ్వదు. ఆలోచిస్తే పరమ రహస్యం తెలుస్తుంది. తతస్తు తద్భీమ బలం మహాహవే సమీక్ష్య రామేణ గతం బలీయస రామేణ గతం సమీక్షించుకున్నాడు వాడు. రథేన రామం మహతా ఖరస్తద రథేన ఖరహ తదా సమాససాద. మహారథాన్ని ఎక్కి రాముడిపైకి ఎట్లా వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడు దాకా ఏదో పోల్చాడు. వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడు కూడా అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటాడు. ఎక్కువ సార్లు గెలుస్తాడు, కానీ అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటాడు. ఇక ఈ కరుడితోటి యుద్ధం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత చూడటానికి ఆనందంగా ఉంటుందో ఆ విషయాలు మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.